ప్రాణాంతక హెచ్ఐవికి ఇవాళ ఆధునిక వైద్యంలో ఏఆర్టీ వంటి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవగాహన లేమి, అపనమ్మకాల కారణంగా చాలామంది హెచ్ఐవిని మొదలుపెట్టుకుంటున్నారు. తీరా ప్రాణాల మీదకు వచ్చాక కానీ డాక్టర్లను సంప్రదించడం లేదు. మరికొంతమంది హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచే ఏదో ఒక మందు మొదలుపెట్టేస్తున్నారు. నిజానికి హెచ్ఐవి విషయంలో ఈ రకమైన ధోరణి సరికాదంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో హెచ్ఐవిని కట్టడి చేసే విషయంలో మనం ఏం చేయాలో, మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి ఫోబియా అంటే ఏంటి? హెచ్ఐవి పాజిటివ్ రాగానే అండి మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఎక్కడో తిరిగాడు తెచ్చుకున్నాడు ఈ జబ్బు అని ముందర ఒక ముద్ర వేసేస్తున్నారండి. ఒక్కటి జనం గ్రహించాలి, హెచ్ఐవి రావడానికి ఒక్క లైంగిక సంపర్కమే కాదు, ఒక బిజీ సెలూన్లోకి వెళ్ళి పొరపాటున హెచ్ఐవి పాజిటివ్ వాడికి గడ్డం గీసి ఆ బ్లేడ్ మార్చకుండా, కత్తి మార్చకుండా ఒక వేరొక వ్యక్తి మీద గడ్డం గీస్తే పొరపాటుని గడ్డం తెగిపోతే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బ్లడ్ వల్ల, ఆ ఫ్రెష్ వైరస్ వల్ల కూడా హెచ్ఐవి వ్యాప్తి చెందవచ్చు. లైంగిక సంపర్కం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనేటటువంటిది నిజంగా ఒక 70% వరకు కరెక్ట్ అయినప్పుడు కూడా మిగతా బోల్డ్ కారణాలు ఉన్నాయి. అసలు న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేయాలండి బ్లడ్లోన. అప్పుడు మాత్రమే బ్లడ్ డొనేషన్ వల్ల వేరే వాడికి బ్లడ్ అంటే హెచ్ఐవి వ్యాపించదు. హెచ్ఐవి పాజిటివ్ అని రాగానే ఎక్కడో ఇది అంటించుకున్నాడని చెప్పి వాళ్ళకి నీరసంగా చూడడం, వివక్ష చేయడము, ఆ కారణం వల్ల కుటుంబ సభ్యులు కూడా వారిపైన పైసా ఖర్చు పెట్టకుండా వారిని ఓ రకంగా వెలివేస్తున్నారు. ఇది ప్రమాదం అండి. దయచేసి అనేక వ్యాధుల్లాగే ఈ వ్యాధి వస్తుంది కాబట్టి హెచ్ఐవి రోగుల్ని మనుషుల్లా చూసి మనం వాళ్ళకి బాగు చేద్దాం. ఏఆర్టీ మందులు వాడకుండా నాణ్యమైన జీవనం గడపొచ్చా? ఏఆర్టీ మందులు అసలు వాడకుండా జీవనం క్వాలిటీగా ఉన్నటువంటి విధానాలు అనేక దేశాల్లో ఫంక్షనల్ క్యూర్ అని, అలాగే కిక్ బ్యాక్ అంటే హెచ్ఐవి రిజర్వాయర్స్లో ఉన్నటువంటి వైరస్ని బయటకు తెప్పించి వాటిని పూర్తిగా నిర్మూలించడం, అలాగే జీన్ ఎడిటింగ్ టెక్నిక్ అనేటటువంటిది ఒక జీన్లోకి హెచ్ఐవి వైరస్ని పూర్తిగా సంహరించినటువంటి టెక్నాలజీ ప్రవేశపెట్టి ఏ మందులు వాడకుండా పూర్తిగా శరీరంలో వైరస్ని తొలగించడం, ఇమ్యునోథెరపీ, అలాగే బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్. ఇవి కాకుండా కెప్టోగ్రివిర్ అనేటటువంటి లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ అంటే 6 నెలలకో 3 నెలలకో ఇంజెక్షన్ చేసుకోవడం, అలాగే ఒక ప్యాచ్ అంటాం, సెల్ ఫోన్లో ఉన్న చిప్ లాంటిది ఈ స్కిన్ దగ్గర చిన్న గంటు పెట్టి లోపల పెట్టిస్తే వాళ్ళు రమారమి 3 నెలల నుంచి 4 నెలల వరకు మందులు వాడక్కర్లేదు. ఇటువంటి చాలా నూతన పద్ధతులు ఆవిష్కరణలు జరిగాయి. అలాగే ఈ కొత్త విధానాలను కూడా చాలామంది ఎంకరేజ్ చేయట్లేదండి. అదర్వైజ్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. హెచ్ఐవి అని తెలిసినా మందులు వాడకపోతే ఏమవుతుంది? హెచ్ఐవిని తెలిసి కూడా ఎవరైతే మందులు వాడరో ఇప్పుడున్న గణాంకాల ప్రకారం 6 మాసాల నుంచి 1 ఇయర్లో తీవ్రమైనటువంటి పరిణామాలు అంటే బ్రెయిన్లో టీబీ వచ్చి అపస్మారకం అయిపోయి ఫిట్స్ రావడం కొందరికి, మరికొందరిలో అయితే సడన్గా ఊపిరితిత్తుల్లో నీరు పట్టేసేసి ప్లోరల్ ఎఫ్యూజన్ రావడం, మరికొందరిలో అయితే ఆపర్చున్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి కొందరు గుడ్డోలు అయిపోవడం, కొందరికి మాట పడిపోవడం, మరికొందరిలో పక్షవాతం రావడం, 24% హార్ట్ అటాక్స్. హెచ్ఐవి అని తెలిసి కూడా మందులు వాడకపోతే ఇన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయండి. డాక్టర్ సలహా లేకుండా ఏఆర్టీ మందులు వాడొచ్చా? డాక్టర్నే కలవకుండా ఓవర్ ద కౌంటర్ మందుల షాపులో జలుబుకి మందు వాడిన ప్రమాదమేనండి. హెచ్ఐవి లాంటి జబ్బు ప్రాణాంతమైనటువంటి వ్యాధి. అటువంటి హెచ్ఐవికి ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ఆ మందుల షాప్ ఆయన వెళ్ళి ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందండి మందులు ఇవ్వండి అంటే ఏళ్ల తరబడి వాడుతూ ఉంటే ఆయనకు వచ్చిన సమస్యలకి కారణం ఏమీ తెలియదు. ఒక 40-50 ఏళ్ళు బతకవలసినటువంటి వ్యక్తి 10 ఏళ్లకో 5 ఏళ్లకో చనిపోవచ్చు. ఏఆర్టీ మందుల దుష్ఫలితాల వల్ల మరణించే అవకాశం ఉంటుందా? అవకాశవాద వ్యాధులు అంటాను. ఎప్పుడైతే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, ఎప్పుడైతే CD4 కణాల సంఖ్య 200 పెర్ క్యూబిక్ మిల్లీమీటర్కి ఇంకా పడిపోతుందో, ఎప్పుడైతే వైరల్ లోడ్ బాగా లక్షల్లో పెరిగిపోతుందో అటువంటి శరీరానికి రకరకాల అవకాశవాద వ్యాధులు
ఇటువంటి అనేక వ్యాధులు వారిపై దాడి చేస్తున్నాయి. ఎప్పుడైతే అవకాశవాద వ్యాధులు వారిపై వ్యాపిస్తాయో టీబీ వల్ల టీబీ మెనింజైటిస్ రావచ్చు వాడికి. అంటే బ్రెయిన్లో నీరు పట్టేసేసి బ్రెయిన్ వాచిపోయి ఆ తర్వాత కోమాకి వెళ్ళి చనిపోవచ్చు. హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చి కార్డియోమయోపతి గుండె పెరిగిపోయి ఊపిరంతా చనిపోవచ్చు. లివర్ మీద బాగా డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీ మీద డ్యామేజ్ చేస్తుంది. హెచ్ఐవికి టీకా వచ్చే అవకాశాలు ఉన్నాయా? హెచ్ఐవికి వ్యాక్సిన్ రాకపోవడానికి కారణం ఏంటంటే హైలీ మ్యూటెంట్ వైరస్ అండి హెచ్ఐవి, ఆర్ఎన్ఏ వైరస్. కరోనా కూడా మ్యూటెంట్ వైరస్సే, కానీ ఎంఆర్ఎన్ఏ అనేటటువంటి వ్యాక్సిన్ కరోనాలో బాగా అద్వితీయంగా పనిచేసింది. ఇప్పుడు హెచ్ఐవికి కూడా ఎంఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఫలితాలు పూర్తి స్థాయిలో రాపోయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తీసుకురావడం కోసం, అలాగే వ్యాక్సిన్ లాంటి మందులు కూడా వచ్చాయి. ఒక టాబ్లెట్ వేసుకుంటే లైంగిక సంపర్కం హెచ్ఐవి పాజిటివ్ వారితో పెట్టుకున్నప్పుడు కూడా 2012లోనే అది FDA అప్రూవ్ చేసిందండి. ట్రోవాడా అనే మందు. వాళ్ళకి హెచ్ఐవి రాదండి, అంటే వ్యాక్సిన్లకే పనిచేస్తుంది అది. కాబట్టి హెచ్ఐవి వ్యాక్సిన్ కూడా అతి త్వరలో వస్తుంది, పైప్ లైన్లో ఉంది. ప్రమాదకర హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. చికిత్సను మధ్యలో ఆపేసినా, మందుల్ని మధ్యలోనే మానేసినా, ఇతరాత్ర జాగ్రత్తలు తీసుకోకపోయినా రాకాసి వైరస్ మళ్లీ జూలు విదిల్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవిని కట్టడి చేయడమే కాదు, సమూలంగా నిర్మూలించడమే మన లక్ష్యం కావాలి.